అటు విశాఖ ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసనకు దిగారు. కూటమి నేతల నకిలీ మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లోనే ఈ నకిలీ మద్యం కుంభకోణం జరిగిందన్నారు. సిట్ విచారణతో చంద్రబాబు లోకేష్ దోషులను కాపాడే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణ్. విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్రంలో కల్తీ మద్యం కుంభకోణాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కల్తీ మద్యం కుంభకోణం మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమానికి గురించి సంబంధించి విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లాపరతో వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షులు వరద కళ్యాణితో ఇంకా మిగతా వైఎస్ఆర్సీపీ నేతలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ డిమాండ్లను మీరు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు? అసలు గవర్నర్ను ఈ వినతి పత్రాలు సమర్పించడం కానీ లేదంటే ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తూ ఉంది. ఈ 16 నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా పరిపాలన గాలికి వదిలేసి మరి ఈ ఈ ఈ 15 నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచకం రాజ్యం వెళ్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే, తెలుగుదేశం పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులే ఇటువంటి మద్యం డెన్నులు పెట్టి కల్తీ మద్యాన్ని ప్రతి వైన్ షాప్కి మరి విచ్చలవిడిగా పంపిస్తూ మరీ ముఖ్యంగా బెల్ట్ షాపులకు పంపిస్తూ ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఎంత పారదర్శకంగా ఆయన పరిపాలన అందించారు, ఎంత పారదర్శకంగా మద్యం పాలసీని ఆయన ఇచ్చారో మనం చూసాం. ప్రభుత్వమే స్వయంగా మద్యాన్ని విక్రయించినటువంటి పరిస్థితి. ఆ పాలసీని పూర్తిగా మార్చేసి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా లబ్ధి పొందాలని చెప్పేసి ఏదైతే తీసుకున్నటువంటి పాలసీ ఏదైతే ఉందో ఈ 15 నెలలుగా ఎంతోమంది యువకులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఆ కల్తీ మద్యం తాగి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కల్తీ మద్యం తాగడం వలన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికే చాలామంది ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు తీసుకుంటే కల్తీ మద్యం పరిశ్రమల్లాగా రన్ చేస్తూ ఉండే పరిస్థితి. దానికి కారకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము అందుకే సిబిఐ విచారణ జరిగితే ఇందులో ఉన్న పెద్దలందరూ పాములందరూ బయటకు వస్తారు. దాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ విచారణ అంట. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సిబిఐ విచారణకి భయపడుతూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. గతంలో కూడా అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సిబిఐ విచారణ ఈ రాష్ట్రంలోకి రాకూడదని జీవోఏ ఏకం ఇచ్చారు. అంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అతనికి సిబిఐ విచారణ కావాలి, అధికారంలో ఉండేటప్పుడు సిబిఐ విచారణ వద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరులు కాబట్టి ఈ విధంగా సిబిఐ విచారణకి భయపడి తన జోబులో సంస్థ అయిన సిట్ విచారణకి ఈరోజు ఆదేశించడం జరిగింది. అలాగే వీళ్ళు తప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎక్సైజ్ శాఖ మంత్రి అవ్వచ్చు, లేదంటే హోంమంత్రి గారు అవ్వచ్చు, వాళ్ళ అనుచరులందరూ తప్పులు చేయడం వలన ఇంత ఘోరంగా దారుణంగా కల్తీ మద్యం తయారవుతూ ఉంటే మళ్ళీ తిరిగి మా పార్టీ నాయకుల మీద అభియోగాలు మోపుతూ ఉన్నారు. ఎంత దారుణం! ప్రతి అడుగడుగునా కూడా అవి పచ్చి అబద్ధాలని ప్రజలకి తెలుసుకునే ఉండేట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే ఎందుకు ఆ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి వీళ్ళ ఇన్ఛార్జ్, వీళ్ళ తరపున పోటీ చేసిన వ్యక్తిని వీళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అలాగే ఆ మొలకల చెరువులో దొరికింది సరే ఒక పరిశ్రమ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు వీళ్ళు దాడులు చేసి ఇలాంటి కల్తీ మద్యం ఎక్కడుందో కనిపెట్టలేకపోతూ ఉన్నారు? అంటే వీళ్ళకి కల్తీ మద్యం అరికట్టాలి అనే ఆలోచన లేదు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి సిట్ విచారణ వేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ సపోర్ట్తో ప్రతి దగ్గర కూడా ఈ కల్తీ మద్యం అరికట్టాలని, సిబిఐ విచారణ చేయాలని ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేసి వినతిపత్రం అందజేస్తూ ఉన్నాము. కల్తీ మద్యం అరికట్టేంత వరకు, అలాగే తీసుకుంటే సిబిఐ విచారణ జరిగేంత వరకు కూడా మా నిరసన కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తే సిబిఐ విచారణ జరిపించడానికి చంద్రబాబు నాయుడు వెనకాడుతున్నారని, చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్న సిట్ అనే సంస్థ ద్వారా దర్యాప్తు చేయించి తెలుగుదేశం పార్టీ నాయకులను కాపాడే కుట్రలు చేస్తున్నారని, సిబిఐ విచారణ జరిపించే వరకు తమ పోరాటం జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తారు. ఇక రాష్ట్రంలో నకిలీ మద్యం సరఫరాను నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ జరిపారు. అనంతరం ఎక్సైజ్ సిఐ చెన్నారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. అభివృద్ధి అంటే నకిలీ మద్యం తయారీ కేంద్రాలను సృష్టించడమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని తయారు చేసేవారిపై, నకిలీ మద్యాన్ని తయారు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. What the
కూటమి ప్రభుత్వం తయారు చేస్తున్న నకిలీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కల్తీ మద్యం అరికట్టి బెల్ట్ షాపులు తొలగించాలని ఎక్సైజ్ సిఐ సృజనబాబుకు వినతి పత్రం అందించారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాం. తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో స్వయాన అక్కడున్న ఇన్ఛార్జ్ గారే పెద్ద కుటీర పరిశ్రమ ద్వారా అమ్ముతుంటే మీరు ఆయన్ని సస్పెండ్ చేశారు. సరే అంటే ఇది ఒక ఐవాష్, సస్పెండ్ చేసేశారు పార్టీ నుంచి. అయితే ప్రజలకి జరిగిన నష్టం ఎవరు భరిస్తారండి? ఇబ్రాహీంపట్నంలో కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా ఈ కల్తీ మందు తయారం కూడా జరిగింది, మనం చూసినాం. ఇప్పటిదాకా 421 మరణాలు కేవలం కల్తీ మందు ద్వారా అని మనం పత్రికలు, సోషల్ మీడియా జాలలో కూడా చూస్తున్నాం. అంటే మీరు నిరుద్యోగ వృత్తులందరికీ కూడా మంచి చేస్తానని చెప్పి ఈరోజు కల్తీ మందు తయారీలో వాళ్ళందరినీ కూడా పాల్గొనడం, ఎంతమంది యూత్ని కూడా మనం చూస్తున్నాం. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అనంతపురం జిల్లా గుత్తిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మొదట స్థానిక R&B ఆఫీస్ నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని వారంతా డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం మంచి చేశారు, ఈరోజు ప్రజలకు ఏం న్యాయం జరిగింది అని మేము కూటమి ప్రభుత్వాన్ని, నాయకుల్ని ప్రశ్నిస్తున్నాము. మేము ఈరోజు అడిగేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా? ప్రజలంటే మీకు అసలు పట్టనట్టు ఈరోజు మీ నాయకులు కానీ మీరు కానీ వ్యవహరిస్తున్నారు. ఈరోజు గతంలో మీరు చెప్పారు సంపదను సృష్టిస్తా అని చెప్పారు. మరి ఈరోజు సంపదను సృష్టించారు, అది పేద ప్రజల మేలు కోసం కాదు, మీ నాయకుల జోబులు నింపేదాని కోసం సంపద సృష్టించారు అన్న దాంట్లో స్పష్టంగా మేమంతా కూడా గమనిస్తున్నాము. ఇటు గుంటూరులో నారావారి నకిలీ మద్యాన్ని అరికట్టాలని వైఎస్ఆర్సీపీ నేతలంతా డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో భారీ ర్యాలీ జరిపి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని తాగి ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరించారు. నకిలీ మద్యం కేసును సిబిఐకి అప్పగించి ప్రజలకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్సీపీ నేతలంతా డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, వారింట్లో కుటీర పరిశ్రమ, వాళ్ళింట్లో వంటగదులు లేవు, బెడ్రూమ్ లేవు, ఓన్లీ సారాయి తయారు చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ పరికరాలు పెట్టి పక్కింటోడికి, వెనకమాలోడికి, ముందోడికి మొత్తం మద్యం తాపించడం కాదు, మద్యం ఎట్లా తాగాలేటువంటి క్లాసులు కూడా ఇస్తున్నటువంటి సంఘటనలు ముందుకు వచ్చినాయి. ఎవడైనా సారాయి తాగడానికి క్లాసులు పెడతారండి? 1వ తరగతి, 2వ తరగతి, 10వ తరగతి క్లాసులు పెడతారు. కానీ కల్తీ సారా ఎలా తయారు చేయాలి, కల్తీ సారాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, కల్తీ సారాన్ని ఎట్లా తాగాలనేటువంటి ప్రజలకు నేర్పించేటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మిస్టర్ నరేంద్ర మోడీ, ఇట్స్ ఇన్సల్టింగ్ యూ, ఇట్స్ బిట్రేయింగ్ బై చంద్రబాబు నాయుడు. ఏదో నా గుజరాత్లో మేము ఇట్టు చేసాం అట్ట చేసాం అని పొంగులు పెడుతున్నావు. ఆంధ్రప్రదేశ్ ఏమైంది? నీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? నీ యొక్క షేర్ హోల్డర్స్ ని నువ్వు మందలించాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్ మీద ఉంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెబుతున్నా, మీరేమన్నా స్కాచ్, ఈడకేమన్నా తూచి. ఇష్టానుసారం ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం తయారు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమిస్తే ఇప్పుడు బయటకు వచ్చి డ్రామా మాటలు మాట్లాడతారా? చెప్పండి, డ్రామా మాటలు మాట్లాడతారా? అట్లాగనే నిన్న ఏసీబీ కోర్టులో జనార్దన్ రావుని పట్టించే సమయంలో ఒక ఎక్సైజ్ ఆఫీసర్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రామ సుధానే ఏదో ఉంది అతని పేరు, అతను ఒంటి మీద డ్రెస్ ఉందని కూడా మర్చిపోయి కళ్ళు మిళ్ళు తెలవకుండా జనార్దన్ రావు నాణ్యమైన మద్యమే తయారు చేస్తా ఉన్నాడు, మంచి బాటిల్స్లోనే పెడతా ఉన్నాడు, కాకపోతే దానికి లైసెన్స్ లేదని మాట్లాడుతూ ఉన్నారంట. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు మీ మద్దతు లేకుండా, మీ ప్రోత్సాహం లేకుండా ఈ నకిలీ మద్యం తయారవుతా?
నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతాయా? ఇటువంటి అధికారులను పెట్టుకొని నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెడితే సరిపోతుందా? పేదవాళ్ల ఆరోగ్యమన్నా, ఆడవాళ్ల మాంగళ్యాలన్నా లెక్కలేనటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి.